హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ చిన్నదేనండి. నేను మధ్యాహ్నం నుంచి కొంచెం బిజీగా ఉండటం వలన ఇంకా ఎక్కువ కంటెంట్ నేను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను. ఈ స్టీమర్ పాట్ కొన్న తర్వాత నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట. ఏదైనా వెజిటబుల్ ఈజీగా కుక్ చేసుకోవడానికి కుదురుతుంది. కుక్కర్లో పెడితే బాగా మెత్తగా అయిపోయి మనం ఫ్రై చేసేటప్పుడు అది ముద్దలాగా అయిపోవటము లేదా ప్యాన్కి అంటుకుపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ స్టీమర్ వల్ల ఏంటంటే ముక్కలు ఫర్మ్గా ఉంటాయి. అది వచ్చేసరికి అమెజాన్ సోలిమో బ్రాండ్. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఈజీగా అవైలబుల్ ఉంటుంది వేరే బ్రాండ్స్లో కూడా. నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను కదా, మార్నింగ్ టైంలో మనకి ఎవ్రీ మినిట్ కౌంట్స్ అని చెప్పి. రోజు 5:30కి లేచేదాన్ని. ఇవాళ ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోయాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది. అందుకని మార్నింగ్ నేను లేచిన దగ్గర నుండి ఇంక రోజు చూపిస్తున్నాను కదా అని వాళ్ళైతే ఆ పార్ట్ షూట్ చేయలేదు. సో త్వరగా పూజ చేసేసుకొని దక్షిణామూర్తి స్తోత్రం మాత్రము మార్నింగ్ డైలీ వింటున్నాను. మార్నింగ్ టైం పూజ చేసుకుంటే మాత్రము పొద్దున్నే 5:30కి లేచినా సరే టైం సరిపోవట్లేదండి. ఇంకా ఒక 10 నిమిషాల ముందైనా లేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 6 నుంచి 6:15 మధ్యలో పూజ అయిపోతే లంచ్ బాక్స్కి చాలా టైం ఉంటుంది. నేను కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను, బట్ స్టిల్ ఎక్కడో చోట అటు ఇటు అవుతూ ఉంటుందన్నమాట. ఇవాళ మాత్రము ఎందుకో చాలా లేట్ అయిపోయింది, చాలాసేపు పట్టింది పనంతా అని అనిపించింది. చేసింది మాత్రం చాలా తక్కువ. ముందు రోజు ధనియాల టీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళేమో సోంపు టీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది డైజెషన్కి చాలా చాలా మంచిది. అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో ప్రత్యేకంగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సోంపు పౌడర్ కానీ సోంపు కానీ హాట్ వాటర్లో ఆర్ పౌడర్ అయితే కోల్డ్ వాటర్లో కలిపేసుకొని కొద్దిగా ఫిల్టర్ చేసి తాగటమే. పౌడర్ వేసినప్పుడు ఫిల్టర్ చేయకుండా తాగితే మాత్రం గొంతులో కొంచెం అడ్డుపడినట్టు అనిపిస్తుంది. టీని స్టీప్ చేసుకోవడానికి అని చెప్పి బాగా రోలింగ్ బాయిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మసలే నీళ్ళు ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తే మనం తాగే టైంకి రూమ్ టెంపరేచర్లో కానీ లేకపోతే వామ్గా కానీ తీసుకోవచ్చు. ఒకవేళ వేడిగా కావాలి అని అంటే ఒక స్టీప్ చేసిన ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు. అప్పుడు వేడిగానే ఉంటుంది. సిద్ధు కోసమని పాలు చల్లారటానికి కప్పులో పోసి ఉంచేసాను. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత షార్ట్ న్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత వాట్సాప్ చెక్ చేసుకుంటే ఆర్కిటెక్ట్ తోటి మీటింగ్ స్కెడ్యూల్ చేసి ఉందన్నమాట. సరే, ఇంకా తనతో మాట్లాడేలోపు కొన్ని ఈ ఫ్లోర్ ప్లాన్లో చేంజెస్ ఉన్నాయి, అవన్నీ చేద్దాము అని చెప్పి పాయింట్స్ నోట్ చేసుకుంటున్నా. మనం ఫ్లోర్ ప్లాన్ తీసుకునేటప్పుడు లేకపోతే మనం సజెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే అంత బాగా వచ్చేస్తుంది, అసలు కరెక్ట్గా మనం ఎలా చెప్తే అలాగే ఉంటుందని అనుకుంటాము. కానీ ఈ కాలమ్స్ అండ్ బీమ్స్ వేస్తారు కదా, అదే పిల్లర్స్ అంటారు కదండి, అవి వేసేటప్పుడు మాత్రం మొత్తం మన ఫ్లోర్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అవి ఒక పట్టాన మనకు కావాల్సినట్టు రావు. ఏవో కార్నర్స్లో ఈ పిల్లర్లు కనిపిస్తూ ఉంటాయి. మనోళ్ళేమో ఈ పిల్లర్లు కనిపిస్తే వాస్తు ప్రకారం మంచిది కాదంటారు. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇవి సార్ట్ అవుట్ చేసుకోవడానికి. అండ్ నాకైతే ఎంత డిప్రెసింగ్గా అనిపించిందంటే ఈరోజు, ఎందుకంటే నాకున్న ప్లాన్లో ఒక 2 పిల్లర్స్ నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టేశాయన్నమాట. అది ఎటు పుష్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకు కావాల్సినట్టు అవి ప్లేస్ చేయాలంటే కష్టము. బిల్డింగ్ స్ట్రెంగ్త్ అది చూస్తారు కదా, సో వాళ్ళు దాని ప్రకారం ప్లేస్ చేస్తారు. మనమే కొంచెం గోడ లేకపోతే మనకు కావాల్సిన ఈ విండోస్ డోర్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా చేద్దామని అనుకున్నా. సరే, నాకు వెంటనే ఈ కుర్కురే గుర్తొచ్చింది. మీకు గుర్తుందా అండి? ఆల్రెడీ నేను ఈ రెసిపీ పోస్ట్ చేశాను. నా ఓన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ కుర్కురే టేస్ట్లో ఉందన్నమాట. సో అందుకని నేనే పెట్టుకున్న పేరు అది. వాడైతే నన్ను సూ చేయడు కదా అని అనిపించింది. ఎనీవే, ఇది వచ్చేసరికి ఏమో గోధుమ పిండితో చేస్తాము. చపాతీ పిండిలాగా చేసుకొని అందులో వాము ఉప్పు వేసి ఇలా చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. థిక్గా ఉంటే మాత్రం ఫ్రై చేసేటప్పుడు అది ఎంతకీ లోపల క్రిస్పీగా అవ్వవు, మెత్తగానే ఉంటుంది. అండ్ తీసిన తర్వాత కూడా బయట కలర్ ఉన్నా లోపల మెత్తగానే ఉంటుంది. అందుకని ఎంత థిన్గా అంటే అంత థిన్గా చేసుకుంటే మంచిది. ఇవి ఎక్కువ ఫ్రై చేయకపోతే మాత్రం లోపల మెత్తగానే ఉంటుంది కదా, అందుకని మనం హై పెట్టుకొని లో పెట్టుకొని చేస్తే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసామని అంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇది ఆల్రెడీ చేశాను కదా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చెక్ చేయండి ఫుల్ రెసిపీ కోసం.
నెక్స్ట్ పీనట్ లడ్డూస్ చూపిస్తా. ఇది మాత్రము ఎప్పుడో చేశానండి, లైక్ 2 వీక్స్ అయిపోయింది, కానీ అప్పుడు రెసిపీ పోస్ట్ చేయలేకపోయా. పీనట్స్ వచ్చేసరికి రిచ్ ఇన్ ప్రోటీన్ కదా, కొద్దిగా హెవీగా ఉంటాయి అచ్చంగా పీనట్స్తో చేస్తే. పీనట్స్ ఒక్కొక్కసారి సరిగ్గా డైజెస్ట్ అవ్వవు, అందుకని చెప్పి ఫైబర్ కోసమని ఓట్స్ కూడా యాడ్ చేశాను. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఈజీగా అరిగిపోతాయి. ఓట్స్ వచ్చేసరికి రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే కొంచెం ఫ్రై చేస్తే అరోమా అనేది బాగుంటుంది. అంటే ఫ్రై చేసినప్పుడు ఏదైనా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, కొంచెం యాపిటైజింగ్గా అనిపిస్తుంది. ఇందులో కావాలంటే యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి, బట్ నేను వేయట్లేదు. స్వీట్నర్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోవచ్చు. నేను వచ్చేసరికేమో కోకోనట్ షుగర్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే లో గ్లైసెమిక్ వాల్యూ అంటారు. యాక్చువల్గా ఇది ఎక్కువ దొరకట్లేదు ఈ మధ్య. ఎప్పుడన్నా దొరికినప్పుడు మాత్రం తెచ్చి పెడుతున్నా. దట్టు సెసమీ లడ్డూలో ఇలా పీనట్ లడ్డూలో వేసుకున్నప్పుడు కొంచెం ఒక ఎక్స్ట్రా లడ్డు తిన్నా బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే లైక్ గిల్ట్ ఫీల్ అవ్వం అనమాట. అందుకనే కానీ దీని స్పెషల్ బెనిఫిట్స్ ఏంటో నాకైతే ప్రత్యేకంగా తెలీదు. ఓన్లీ లో గ్లైసెమిక్ వాల్యూ అని ఇది యూస్ చేస్తారు. పీనట్స్ కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత, అంటే కొంచెం వేడి ఉన్నప్పుడే గ్రైండ్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే అందులోంచి లైట్గా ఆయిల్స్ అవి వస్తూ ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు. ఆ వేడిగా ఉన్నప్పుడే బెల్లం కూడా వేస్తే కొంచెం లైట్గా కరిగినట్టు అయ్యి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఫుల్గా కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ వేసామనుకోండి, ఒక్కొక్కసారి ఆయిల్స్ వస్తాయి, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కొద్దిగా డ్రైగా పౌడర్ లాగా ఉంటే లడ్డు చుట్టడానికి మళ్ళీ దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి, మిల్క్ కానీ వాటర్ కానీ. అలా చేసామంటే మళ్ళీ నిలవ ఉండదు. బాగా ఎక్కువ నెయ్యి అలా వేసేస్తే ఇంకా మళ్ళీ అది హెవీ అయిపోతుంది కదా. సో అందుకని నేను ఎప్పుడు కూడా సెసమీ లడ్డు, ఈ పీనట్ లడ్డు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏ చేసినా సరే కొద్దిగా వేడి మీద గ్రైండ్ చేస్తూ ఉంటా. వేడిగా గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడిగానే అనిపిస్తుంది ఈ ముద్ద కూడా. సో పక్కకంతా నెట్టేసి ఒక పెద్ద ముద్దలాగా చేసుకొని వెంటనే టక్టకా లడ్డూలు చుట్టేసామంటే చక్కగా రౌండ్గా ఇంటాక్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే విడిపోకుండా వస్తాయి, పక్క నుంచి ఇలా రాలిపోవటం అలాంటిది ఏది ఉండదు. ముందు మెన్షన్ చేయటం మర్చిపోయానండి, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేశాను. అది కంప్లీట్లీ ఆప్షనల్, వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అని. కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాతే ఇలా జార్లో పెట్టేసి మూత పెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే లడ్డూలు పాడైపోతాయి. నాకు కొంచెం గ్రే హెయిర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఫ్రీక్వెంట్గా హెన్నా అప్లై చేసుకోవడం అలవాటు. హెన్నా మంచి కలర్ రావాలి అంటే ముందు రోజే మిక్స్ చేసి పెట్టుకోవాలి. దట్టు టీ డికాషన్లో మిక్స్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. టీ డికాషన్ మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. హెన్నాలో ఇది కలుపుకున్నప్పుడు కొద్దిగా మనకి జుట్టు రఫ్నెస్ అదంతా కూడా తగ్గుతుంది. కానీ ఎలా పెట్టుకున్నా సరే హెన్నా అనేది 1 అవర్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా జుట్టు రఫ్గా అవుతుంది. అందుకని 45 minutes to 1 hour లోపే హెయిర్ వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇంకొక టిప్ అండి, ఈ టీ డికాషన్ ఉంటుంది కదా, అది ఎలోన్ స్కాల్ప్కి అప్లై చేసుకున్నా సరే మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఏం చేయొచ్చు అంటే లాస్ట్లో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది మొత్తం కండిషనర్ లాగా హెయిర్కి అంతా అప్లై చేసేసి ఒక 2-3 minutes అలా ఉంచుకొని ఆ తర్వాత క్లీన్ వాటర్తో రిన్స్ చేసేసుకుంటే హెయిర్ చాలా షైనీగా కూడా ఉంటుంది. హెన్నా వచ్చేసరికి బంజారాస్ కానీ నూపూర్ కానీ తెప్పించుకుంటూ ఉంటా. ఈ రెండే ఎందుకంటే ఇవి బల్క్లో దొరుకుతాయి. షార్ట్ హెయిర్ అయితే ఒక 4 times యూజ్ చేసుకోవచ్చు. అది లాంగ్ హెయిర్ అంటే ఒక 3 సార్లకు వస్తుంది అనమాట. అంటే డిపెండ్స్, నా జుట్టు కూడా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు పొడవుగా ఉంచుతాను కాబట్టి ఒక 3-4 సార్లకు వచ్చేస్తుంది. సిద్ధు లంచ్ బాక్స్లోకి చపాతీ చేయమన్నాడు, అందుకని ముందుగానే చపాతీ పిండి కలిపి ఉంచేసుకున్నాను. పొద్దున్నే కలుపుకోవాలి అని అంటే కొంచెం లేట్ అవుతుంది అండ్ ఇలా నాని ఉంటే కనుక చపాతీలు మెత్తగా వస్తాయి. టీ డికాషన్ చల్లారిపోయింది. ఇది ఫుల్గా చల్లారిన తర్వాత అప్పుడు హెన్నాలో కలుపుతాను. అంటే వేడిది కలిపితే ఉండలు కట్టేస్తుందా పాడైపోద్దా అనేది నాకు తెలీదు. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. ఇది మాత్రం త్వరగా కలవదండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్లోగా కలుపుకుంటా ఉంటే ఉండలు ఫామ్ అవ్వకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.